ముందుగా అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను రైడ్కి స్టార్ట్ అయిపోయినా. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందని చెప్పి ఆగి ఫ్రంట్ కెమెరా సెట్ చేసి ఇక కెమెరా ఆన్ చేసుకున్న, ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని చూద్దాం. అంటే ఏముంటుంది కదా, ఇన్స్టా 360 కెమెరా ఉంటేనే ఇలా మొత్తం తీయొచ్చు కదా. మన దగ్గర ఇన్స్టా 360 లేదు, కానీ ఇక నేను ఏదో జుగాడు ఏదో ఉంటారు కదా, అడ్జస్ట్మెంట్ చేసి ఇట్లా ఫ్రంట్ తోటి తీయడానికి ట్రై చేసిన. ఇదైతే ఎట్లుందో కామెంట్ చేయండి. మనకైతే ఫస్ట్ రైడ్ పడలేదు. 45 మినిట్స్ పైన వెయిట్ చేసిన, అంటే 2:30కి వచ్చిన. 3:20 వరకు వెయిట్ చేసిన. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామనేసి మెల్లగా మూవ్ అవుతుంటే ఇంకా అప్పుడు ఒక రైడ్ పడ్డది. ఆ రైడ్కి అయితే పికప్ లొకేషన్ వచ్చేసి నాకు 1.5 కిలోమీటర్ ఉండే. ఫాస్ట్గానే వెళ్తున్నా పికప్కి, ఎందుకంటే లాంగ్ ఉంది కాబట్టి మనం దగ్గరికి వెళ్ళే లోపల మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అంత దూరం వెళ్ళి వేస్ట్ అవుతుంది. అందుకే నేను కస్టమర్కి టైం చూపిస్తుంది, ఆ టైం లోపలే మనం రీచ్ అయిపోవాలని చెప్పేసి నేను ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినా. లొకేషన్కి వెళ్ళే లోపు అయితే మీరు పూర్తిగా వీడియో మొత్తం చూడండి. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరైతే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే పికప్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. కస్టమర్కి కాల్ చేద్దామని అనుకునే లోపల వెనక నుంచి ఒక బాబు వచ్చేసి సడన్గా బైక్ ఎక్కేసేసిండు. ఎక్కేసి నువ్వేనా అంటే నేనే అనేసి అని 6550 చలో. అయితే బాబునైతే పికప్ చేసుకున్నా. ఇక్కడ నుంచి మనకి 4 కిలోమీటర్స్ ఏమో ఉంది డ్రాప్ లొకేషన్. మనమైతే ఇప్పుడు డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. అయితే బాబు మనకి రోడ్డు లాంగ్ చూపిస్తుందని చెప్పేసి, లేదా ఇటు నుంచి లెఫ్ట్ నుంచి తీసుకెళ్ళి షార్ట్ అవుతుందని చెప్తే సరే అనేసి ఇంకా లెఫ్ట్ నుంచి తీసుకెళ్తున్నా షార్ట్. వర్షాలు అయితే కంటిన్యూగా పడి మనకు రోడ్లన్నీ అసలు దారుణంగా అయిపోయినాయి. అసలు ఎట్లా అంటే మొత్తం గుంటలు పడిపోయినాయి రోడ్లు. ఇంకొకటి పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయినాయి. ఇవాళ అయితే కొంచెం క్లైమేట్ కూడా డల్గానే ఉంది, అయినా కూడా చూద్దామని వచ్చిన. నేనైతే వాళ్ళ వర్షం పడితే వీటిని వెళ్ళిపోదామని వచ్చిన. అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం మనము. ఈ బాబుని అయితే డ్రాప్ చేసేస్తే మనకు అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. ఇది వచ్చి ర్యాపిడోలోనే చేసిన. ఇవాళ ఓలాలో ఒక్కటే చేసిన రైడు. అయితే బాబు మనకి అమౌంట్ స్కాన్ చేసేసిండు. నెక్స్ట్ ఏంటంటే ఈ రైడ్ కంప్లీట్ ఇట్లా అయ్యింది. పక్కకి వెళ్ళేసి నేను మళ్ళీ నెక్స్ట్ రైడ్లు పడతాయా పడవా అని, ఎందుకంటే ఇదే మనకు దాదాపు 1 అవర్ 2:30కి వచ్చిన 3:20కి మనకు ఈ రైడ్ పడ్డది. దగ్గర గంట, ఇంకా 10 మినిట్స్ తక్కువ, 15 మినిట్స్ అనుకోండి. 15 మినిట్స్కి రిటర్న్ వెళ్ళిపోదాం అన్నప్పుడు ఇక మెల్ల మూవ్ అయినా ఇంటికి వెళ్ళిపోదామని. అప్పుడు రైడ్ పడ్డది. రైడ్ పడగానే నేను సరే అనేసి వచ్చి పికప్ అయితే చేసుకున్నా. ఫాస్ట్గానే వెళ్ళిన, ఎందుకంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకి ఇక రైడ్సే పడతలేవు అసలని అది చేసిన. సరే అనేసి ఇప్పుడైతే చూద్దామనేసి ఇక పక్కన ఆగుదామని అనుకున్నా. ఎందుకో మళ్ళీ అక్కడ ఆగబుద్ది కదా, కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం చెట్టు కింద ఆగి కొన్ని వాటర్ అయితే తాగుదాము. చాలాసేపు అయింది వాటర్ కూడా తాగాక, మళ్ళీ బాడీ డిహైడ్రేషన్ అవుతుందని చెప్పేసి నేను ఇట్లా అనుకుంటున్నా. ఇంకొక రైడ్ వచ్చేసింది, టక్కున రైడ్ యాక్సెప్ట్ చేసేసిన. ఇంకా ఇది కూడా మనకు పికప్ వచ్చేసి 1.8 కిలోమీటర్, అంటే దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది. వెంటనే బండి మూవ్ చేసేసిన. ఎందుకంటే కస్టమర్ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ లాంగ్ చూపించగానే క్యాన్సిల్ చేసేస్తారు, లేదంటే దగ్గరికి వచ్చి నాకు ఇంకా వస్తలేడని చెప్పేసి మనం దగ్గరికి వచ్చిన మళ్ళీ ఏదో చూడకుండా దాన్ని మనం క్యాన్సిల్ చేసేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అట్ ఏ టైం రెండు ప్లాట్ఫారమ్స్ సంబంధించినవి బుక్ చేసుకుంటే ఓలా, ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఇట్లా 2 కానీ 3 కానీ బుక్ చేస్తారు. ఎవరు ముందు వస్తే వాళ్ళది ఎక్కేసి మిగతా వాళ్ళది మీరే క్యాన్సిల్ చేసుకోండి, ఎందుకు లేట్ వచ్చినా నువ్వు రాలేదు మళ్ళీ అని చెప్పేసి రివర్స్ మాట్లాడతారు కొందరు. ఇంకా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు ఒక్క కోసము 3 టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా.
అట్లా అందుకే ఒకటే బుక్ చేసుకోండి. వస్తారు, ఒక 2 నిమిషాలు అటు ఇటు వస్తారు. ఎందుకంటే మీరు అంత అర్జెంటుగా ఎవరు ముందు వస్తారు ఎక్కినా కానీ ముందుకు పోయి ట్రాఫిక్ జామ్ అయినాక గంటలు నిలబడరా? అక్కడ 15 నిమిషాలు 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయితే మనం చచ్చినట్టు నిలబడాలి కదా. అట్లనే అనుకోవచ్చు కదా, అట్లా అనుకోరు చాలామంది. అందుకే ఎవరు తప్పుగా అనుకోకండి, నేను ఇట్లా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేసినవి చెప్తున్నా. ఇక ఈ కస్టమర్ని అయితే పికప్ చేసుకుందామంటే ముందుగా ట్రాఫిక్, మా ముందున్న వాళ్ళు పోతలేరు, నన్ను పోవడానికి ఇక ఛాన్స్ ఇస్తలేరు. ఇక అట్లనే ఇంక వెళ్ళిన. కస్టమర్ అయితే ఏం క్యాన్సిల్ చేయలేదు, కస్టమర్ అయితే వెయిట్ చేసిండు. ఇక కాకపోతే ఈ కస్టమర్ వచ్చేసి మనకు ఏమంటారు, మధ్యలో మిడిల్ స్టాప్ తీసుకున్నాడు. ఒక కర్రీ పాయింట్ దగ్గర కర్రీ తీసుకుంటా అని చెప్పేసి తీసుకెళ్ళి ఇక అక్కడ మొత్తం ఫుడ్ అంతా ప్యాక్ చేసుకున్నాడు. ఓన్లీ కర్రీస్ అనుకున్నాను నేను, కర్రీస్ కాదు. ఆయన ఫుడ్ మొత్తం ప్యాక్ చేయించుకున్నాడు. మరి ఎన్ని ప్లేట్స్ తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడో మనకైతే తెలియదు. రైస్ మరి ఇంకేమేమి తీసుకున్నాడో చాలాసేపు వెయిట్ చేయించిండు. ఇది మళ్ళీ చిన్న రైడే, ఈ దగ్గర 2 కిలోమీటర్స్ దాకా పికప్ ఉన్నది, డ్రాప్ వచ్చేసి 2.5 కిలోమీటర్సే. ఈ 2.5 కిలోమీటర్లు ఆల్రెడీ మన కస్టమరు రెస్టారెంట్ ముందే ఎక్కిండు. అంటే ఆ రెస్టారెంట్లో మరి ఏమైందో తెలియదు, మరి అక్కడ తీసుకుంటే అయిపోయేది కదా. ఆయన ఎక్కడైతే ఎక్కిండో అక్కడ తీసుకోకుండా మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వేరే రెస్టారెంట్ దగ్గర మధ్యలో ఆపించిండు. అంటే కర్రీ పాయింట్, అది చిన్నది మామూలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఉంటుంది కదా, అట్లా కర్రీ పాయింట్ అన్నీ పెడతారు కదా, అట్లాంటి దగ్గర ఆపిండు. ఇక్కడైతే మరి రెస్టారెంట్ దగ్గరనే పికప్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఎందుకు, మరి ఇక్కడ తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు తీసుకోలేదో తెలియదు. అక్కడైతే ఆపి మధ్యలో నా టైం అంతా తిన్నా కానీ మళ్ళీ నాకు ఈ రైడ్కి వచ్చేసి 27 రూపీస్ వచ్చింది. 27 రూపాయల కోసము 2 కిలోమీటర్లు పికప్ వచ్చి మధ్యలో దగ్గర 7-8 మినిట్స్ ఆపిండు. ఇంకా ఆయన లోపల పోయినా మనం ఏం చేస్తాం, రైడ్ అయితే స్టార్ట్ చేసినాక క్లోజ్ చేస్తే మనకే లాస్ కదా. స్టార్ట్ చేసినాక క్లోజ్ చేయలేమనేసి ఒక్క నిమిషం అన్నాడు, 1 మినిట్ అని చెప్పి అంతసేపు టైం వేస్ట్ చేసిండు. పోనీ టైం వేస్ట్ చేసినందుకన్నా కానీ అమౌంట్ అన్నా మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చిందా అంటే ఇవ్వడు. అంతనే 27కి 27 రూపీసే కొట్టిండు, ఒక 3 రూపాయలు కూడా కొట్టలే, 30 రూపీస్ కూడా. అంత పీసీ కస్టమర్ ఉన్నాడు. ఇట్లాంటి కస్టమర్లు కూడా తాకుతుంటారు అప్పుడప్పుడు ఎవరైనా రైడ్ చేసే వాళ్ళకి. మిడిల్ స్టాప్లో వస్తే నేనైతే చాలా వరకు అయితే అవాయిడ్ చేస్తా. ఎందుకంటే మీ పర్సనల్ పని కోసం కాదు సార్ ఇది బుక్ చేసి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేయడం వరకు. నా పని మధ్యలో అక్కడ స్టాప్ చేయాలంటే ఎట్లా కుదరదు. నీ ఇష్టం అయితే ఇక్కడనే క్లోజ్ చేసేసుకొని రైడ్, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే బుక్ చేసుకొని అట్లా 2-3 చెప్పిన. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే వైన్స్ల దగ్గర, పాన్ షాప్ల దగ్గర సిగరెట్ల కోసం తీసుకొని మన వెనకాల సిగరెట్ కూర్చొని తాగుతుంటారు. సిగరెట్ ఆ నిప్పులు వచ్చేసి మన షర్ట్ మీద పడితే మన షర్ట్ బొక్క పడుతుంది. వాళ్ళు బాగానే ఉంటారు, ఎందుకంటే గాలికి చిన్న మెరుగు వచ్చేసి నిప్పు మెరుగు వచ్చేసి మన షర్ట్ మీద పడితే షర్ట్కి హోల్స్ పడతాయి. నాకు అయ్యేది ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అట్లా. అందుకే నేను ఎవరిని అట్లా మిడిల్ స్టాప్లు చేస్తే నేను అవాయిడ్ చేస్తా. ఈ కస్టమర్ అయితే డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసిన మధ్యలో మనకి చాలాసేపు అక్కడ వెయిట్ చేయించిండు. అయితే అది నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అంతసేపు మనకు వేస్ట్గా వీడియో అంతా వేస్ట్గా ఎవరు చూస్తారు చెప్పు. 10 నిమిషాలు అట్లా నేను చూసుకుంటే నిలబడతారు లొకేషన్. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. నేను 2.5 కిలోమీటర్లు ఉండే 27 రూపీస్ ఏమో చూపించింది చూడండి. 27 రూపీస్ అయితే ఇక స్కాన్ చేసేసిండు. ₹1 కూడా ఎక్స్ట్రా చేయలేదు. అంతసేపు నిలబెట్టినానే ఈ కనికరం కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే మన టైం వేస్ట్ చేయడానికి, మన టైం తినడానికి. అదే వాళ్ళని మనం వెయిట్ చేపిస్తే మాత్రం క్యాన్సిల్ కొట్టేసి ఇంకోటి బుక్ చేపిస్తారు. మనం ఆల్రెడీ వస్తుంటే మనమేం పర్సనల్ పనులు ఏం పెట్టుకోము. ఇప్పుడు నేను మంచినీళ్ళు తాగుదాం మన ఆగినోని కూడా వాటర్ తాగకుండా ఎంబడే నాకు ఇది వచ్చింది కదా డ్రాప్ చేసినాక తాగొచ్చింది అని చెప్పేసి నేను అట్లా ఫుడ్ తినాలన్న ఫుడ్ కూడా మేము టైంకి తినలేము. ఎందుకంటే కరెక్ట్గా లంచ్ టైం తిందామనే లోపలే ఆగుదామనే లోపలే ఏదో ఒకటి పడుతుంటుంది. ఇంకా అప్పుడు అది ఏందో మరి కరెక్ట్ తిందామన్నప్పుడే లంచ్ టైంకే పడుతుంది. నేను రేటింగ్ కూడా చూడండి, ఖచ్చితంగా రేటింగ్ కూడా నేను కరెక్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే చెప్పేసిన మిడిల్ స్టాప్ అని చెప్పేసి మెసేజ్ పెట్టేసిన, అలా టైం లాస్ చేసిన కూడా మెసేజ్ పెట్టేసి ఇది చేసేసిన. ఇంకొక రైడ్ వచ్చింది కానీ అది యాక్సెప్ట్ చేసే లోపలే అది వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. ఇంకా సరేలే పోనీ ఎవరికొకరికైతే వచ్చింది కదా చెప్పేసి ఇక నేనైతే రిటర్న్ తీసుకొని వెళ్తున్నా. మొత్తం రోడ్లు అయితే మొత్తం దారుణంగా చూడండి, లెఫ్ట్ సైడ్లో వాటర్ నిండిపోయినాయి చూడండి. ఇక్కడ
లెఫ్ట్ సైడ్లో రోడ్లు అయితే అసలు ఎంత ఇది అయిపోయినాయి అంటే అది ఎక్కడ పడితే అక్కడ వాటర్ అయిపోయి ఇంకొక రైడ్ వచ్చింది. ఇదైతే యాక్సెప్ట్ చేసేసిన ఈ రైడు. మనమైతే పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాము. పక్కనే ఉంది 1.1 కిలోమీటర్ అంతే. 1 కిలోమీటర్ ఎంత ఉంది అంతే. 1 కిలోమీటర్ మీద కొంచెం 1200 మీటర్స్ ఏమో ఎక్కువ ఉంది. 200 మీటర్స్ ఎక్స్ట్రా ఉంది అంతే 1 కిలోమీటర్ మీద. అయితే ఇక్కడ నేను ఇక్కడ నుంచి అయితే నేను పక్కనే, ఇది కూడా పక్కనే అంటే 1 కిలోమీటర్ తర్వాత ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీ నుంచి ఆ కాలనీ నుంచి ఇంత ముందు కూడా మనకు రైడ్స్ పడ్డాయి. అదే కాలనీ నుంచి పడ్డది. ఇంక రోడ్లు అయితే దారుణంగా, ఇంకా ముందుకైతే పెద్ద సముద్రంలోకి ఉండే నీళ్ళలోకించి వెళ్ళిన ఈ కాలనీ లోపలికి అయితే ఎంటర్ అయినా. ఇప్పుడు గేట్ దగ్గర పర్మిషన్ అన్నీ చెప్పి కాల్ చేసి చెప్పిపించి విల్లా నెంబర్ అని చెప్పిపించి లోపలికి అయితే ఎంటర్ అయినా. ఈ కస్టమర్ అయితే మనని కొంచెం వెయిట్ చేయించినా కానీ మనకు అంత బోర్ అనిపించలేదు. ఎందుకంటే కాలనీ ఎక్సలెంట్ ఉంది చూడండి. కాలనీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది మంచిగా చెట్లు అక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి పార్క్ ఎంత బాగుంది తెలుసా. ఈ కాలనీ సైలెంట్గా పీస్ఫుల్గా ఉంది. మనం ఇట్లాంటి కాలనీలో అసలు లైఫ్లో అసలు ఉండమా ఎందుకంటే ఇంత డీసెంట్ కాలనీలో చాలా కాస్ట్ ఉంటుంది ఫ్లాట్ కూడా. మనమైతే వచ్చేసినాము పికప్ లొకేషన్కి. అయితే ఇక నేను కాల్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. అప్పుడే మేడం వచ్చేసింది బయటికి. నేను అనుకున్నా ఈ మేడం ఏమో దాంట్లో అవన్నీ వెహికల్లో పెట్టేసుకొని వస్తుందేమో మన వెహికల్ మీద అనేసి అనుకున్నా. కానీ కాదు, వాళ్ళ మదరు. అయితే ఈ మేడం అయితే మనకు ఓటీపీ అయితే చెప్పింది. ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని చెప్పేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మేడం వస్తుందేమో అనుకున్నా. కానీ రాలేదు. తను మళ్ళీ దగ్గరకు వచ్చేసి నాకు అడ్రస్ చెప్తుందనమాట. సో ఇట్లా అని చెప్పి అది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తుంది. అంటే నేను మేడం సెకండ్ ఫ్లోర్కి వెహికల్ వెళ్ళదు, కింద వరకు వెళ్తుంది అని చెప్తే ఇంకా మేడం అంటే ఫన్గా తీసుకుంది, సీరియస్ తీసుకోలే, ఫన్గా తీసుకొని జస్ట్ జోక్గా తను కొంచెం స్మైల్గా నవ్వి ఇక అవును అని నవ్వుతుంది అనమాట. పైకి వెళ్ళదులే, నేను మీకు అడ్రస్ చెప్తున్నా క్లియర్గా అనేసి ఇంకా చెప్పింది. ఆ తర్వాత అమౌంట్ వచ్చేసి మనకు 34 రూపీస్ చూపిస్తుందని చెప్పేసి నేనైతే అమౌంట్ చేసేస్తాను, తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసేసి అని చెప్పింది. సరే అనేసి ఇక అమౌంట్ అయితే ముందే ఇచ్చేసింది మేడం. స్కాన్ చేసేసి అమౌంట్ అయితే వేసేసింది. ఇంకా వాళ్ళ మదర్ అయితే ఇక ఇప్పుడు వెనకాల నుంచి వస్తుంది చూడండి, మీకు అక్కడ స్క్రీన్లో కనబడతారు, డోర్ దగ్గర ఉంది. ఇక మేడం ఇక వాళ్ళ మదర్ వచ్చేసి చాలాసేపు వెయిట్ చేసిన ఇక్కడ. ఇంకా కొంచెం కట్ చేసిన నేను ఇందులో, ఎందుకంటే వాళ్ళు మెల్లగా వస్తున్నారు. ఇక ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. ఇక అంత లోపల కాలనీకి వచ్చినాం కాబట్టి. మళ్ళీ ఈరోజు రైడ్స్ కూడా అంతసేపు నాకు వెయిటింగ్ చేయించింది కాబట్టి ఎందుకు మనం వెయిట్ చేయడం, చేసుకుందాంలే అయిన కాడికి. మళ్ళీ వర్షం వచ్చేది కూడా తెలియదు. ఆల్రెడీ 3 రోజుల నుంచి వర్షం సంపూర్ణంపి బయటికి కూడా వెళ్ళలేమేమో. అందుకే వాళ్ళు వచ్చిన కదా అని చేసుకుందాం అనేసి ఇక మేడం అయితే ఎక్కింది. మేడంని అయితే పికప్ చేసుకొని మూవ్ అయిపోయినా. అయితే ఈ మేడము లొకేషన్ రాంగ్ పెట్టింది. వేరే ఏరియాకి పోవాలి, వేరే సైడ్ పెట్టేసింది లొకేషన్, ఆపోజిట్ సైడ్లో పెట్టింది. నేను అటు వెళ్తుంటే మేడం లేదు ఇటు అనేసి చెప్పింది. వెనకాల నుంచి చెప్తే లేదు లొకేషన్ అటు పెట్టిందని చెప్పేసి, అవును మా పాప లొకేషన్ అటు పెట్టినట్టుంది, అయ్యో మరి ఇటు రండి అని చెప్పి ఆమె ఇంకా నాకు అడ్రస్ డైరెక్షన్ చేస్తూ ఇంకా సరైన లొకేషన్ చెప్తుంటే వెళ్ళిన తర్వాత డ్రాప్ చేసిన మేడంని. అంటే మనకు తెలియదు కదా ఎక్కడ ఉంది డ్రాప్ లొకేషన్ అని. నేను ఆ టైంలో నేను కెమెరా పాస్లో పెట్టినంటే అప్పుడు రికార్డ్ చేయడం ఆన్ చేయలేదు, ఎందుకంటే ఆమె ఎక్కడ దిగుతో తెలియదు కాబట్టి. నేను ఆన్ చేద్దాం అనుకున్నా, ఇంకా సడన్గా అది ఆన్ చేయలేదు. మనమైతే 40 రూపీస్ అయింది అక్కడ పోయినాక. 34 రూపీస్ మేడం అయితే మనకు అమౌంట్ వేసేసింది. అడిగి పోయినాక అయితే 40 రూపీస్ అయింది. ఎందుకంటే మళ్ళీ లొకేషన్ రాంగ్ కదా, మేడం వేరే దగ్గర తీసుకుపోయింది, అది లాంగ్ ఉండే. సరే అనేసి ఆమె మిగతా 6 రూపీస్ ఆ మేడం ఇచ్చేసింది. 7 రూపీస్ ఇచ్చింది, సారీ 7 రూపీస్ ఇచ్చేసి చేంజ్ లేదు కదా అని వెళ్ళిపోయింది ఆ మేడము. ఇక అక్కడ నుంచి పక్కన గలీలోకి వచ్చి ఇట్లా ఆగిన అంతే వాటర్ తాగుదామని. ఇక్కడ మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. సరే రైడ్ పడ్డది కదా అనేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన. అప్పటి నుంచి ఫస్ట్ రైడ్ నుంచి వాటర్ తాగుదామంటే అసలు అయితే చూడండి. ఈ మేడమే ఇక్కడ ముందు నిల్చున్న మేడమే.
ఈ పక్కనే చూడండి, ఇట్లా ఇట్లా చాలా తక్కువ పడతాయి రేయర్, పక్కనే జస్ట్ గల్లీ పక్కనే నేను గల్లీ పక్కన టర్నింగ్ మీదనే పడింది. ఇట్లా అనేది చాలా రేర్గా పడతాయి, ఎప్పుడైనా మనకు లాంగే పడతాయి. ఈసారి అయితే ఇట్లా పడ్డది. నాకు మంచిగా అనిపించింది ఇట్లా పక్కన పడతాయి, ఎందుకంటే మళ్ళీ మనం పరుగు పరిగెట్టకుండా పక్కనే పడితే హ్యాపీగా పక్కన ఇట్లా బండి తిప్పంగానే ఉన్నది మేడం. పికప్ చేసుకున్నా. అయితే ఈ మేడం వచ్చేసి దగ్గర దగ్గర 7 కిలోమీటర్స్ లొకేషన్కి అయితే పోలేదు, ఇంకా కొంచెం ముందు ఉంది. ముందు కమాన్లో నుంచి ఒక 500 మీటర్స్ వరకు పోవాలా. అయితే మేడం ఏం చేసింది, ఇక్కడే కమాన్ దగ్గర డ్రాప్ అయిపోయింది. వాళ్ళు ఒక కాల్ చేస్తే వాళ్ళు ఇక్కడనే ఉండు, ఇక్కడికే వస్తున్నామని చెప్పారంట. అక్కడికే డ్రాప్ అయిపోయింది. ఇంకా అది మనకు ర్యాపిడోలో వచ్చేసి రైడ్ క్లోజ్ చేస్తే క్లోజ్ చూపించదు, మనకు టైం చూపిస్తుంది. వాళ్ళకి మళ్ళీ వాళ్ళ యాప్లోకి మెసేజ్ వెళ్తుంది, ట్రిప్ ఎండ్ చేయమని, అంటే రైడ్ ఎండ్ చేయమని వస్తుంది. అక్కడ రైడ్ ఎండ్ చేయాలా, అదే అక్కడ నేను చూపిస్తున్నా మేడం, తెలియదు. రైడ్ ఎండ్ చేయమంటే అట్లా ఆప్షన్ వస్తుంది, రైడ్ ఎండ్ చేయాలి. చేసిన తర్వాత అక్కడ ఆప్షన్స్ వస్తాయి, 4 ఆప్షన్స్. 4th ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వాళ్ళంటే వాళ్ళకే వాళ్ళు డ్రాప్ అయ్యారు కాబట్టి మనకు 4th ఆప్షన్ నేను దిగిపోతున్నా, నాకు ఇక్కడికి రైట్ క్లోజ్ చేసుకుంటున్నా, ఇక్కడ డ్రాప్ అవుతున్నా అన్నట్టుగా. ఇంకా అమ్మాయి అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇంకా మేడం 65 రూపీస్ అయింది. 65 రూపీస్ ఏంటి ఇక్కడ దిగిపోయినా అంతే అయింది అని అంటే, అది కొంచెమే దూరం కదా మేడం, ఇంకా అంతే అవుతుంది. ఎందుకంటే అది కామనే, మీరు అక్కడ పోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు మేము తీసుకెళ్ళినా కూడా ఏమైనా రేట్ ఎక్స్ట్రా అవ్వదు, అంతే అవుతుంది. అది కొంచెం అటు ఇటుగా కామన్ అది అని చెప్పి ఇంకా చెప్పిన తర్వాత మేడం అయితే నాకు అమౌంట్ అయితే వేసేసారు. తర్వాత నెక్స్ట్ మేడంకి అయితే రేటింగ్ ఇచ్చేసిన 5 స్టార్ రేటింగ్. నేను ఆల్మోస్ట్ చాలామందికి 5 స్టార్ ఇస్తాను. ఎవరన్నా సతాయించి లేదా అంటే బాగా నన్ను ఇబ్బంది పెడితేనే తప్పితే, ఇబ్బంది పెట్టినా కొందరికి ఇయ్యను, ఎందుకంటే ఎక్కువ టైం లాస్ చేయని వాళ్ళకి ఏం ఇయ్యను. ఓవర్ చేసిన వాళ్ళకి మాత్రము కంపల్సరీ నేను రేటింగ్ మాత్రము మళ్ళా వాళ్ళకి మంచి స్ట్రాంగ్ ఇస్తా రేటింగ్. ఎందుకంటే అట్లా ఇంకోసారి బుక్ చేస్తే అక్కడ బుకింగ్ తొందరగా కావద్దు, అట్లా చేస్తాం. ఎందుకంటే అది కరెక్ట్ కాదు కదా, మన టైం వేస్ట్ చేయడం. ఎందుకంటే మనం వచ్చింది రోడ్ మీదకి రూపాయలు సంపాదించుకోవడానికి, మన టైం వేస్ట్ చేస్తే మనం లాస్ అవుతాం కదా, వాళ్ళకి ఏంది బాగానే ఉంటారు. అందుకే ఇంకొక రైడ్ అయితే వచ్చింది. అక్కడ నుంచి నాకు ఏ రైడ్ రాలేదు, దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ మూవ్ అయిపోయినా. అక్కడ రైడ్స్ అస్సలు వస్తలేవు ఆ ఏరియాలని. మూవ్ అయిన తర్వాత ఒక రైడ్ వచ్చింది. ఇది వచ్చేసి 2.5 కిలోమీటర్ పికప్. ఇది లోపలికి ఉంది, చాలా జంగల్ లాగా ఉంది. సరే అనేసి ఈ ఒక ఏరియాకి అయితే వచ్చిన. ఇక్కడ కస్టమర్కి అయితే కాల్ చేస్తే కస్టమర్ ఎంగేజ్ వచ్చింది కాలు. సరే అనేసి ఎందుకో కాల్ కట్ చేసిన. ఇంకా కస్టమర్ వచ్చి పిలుస్తున్నాడు వెనకాల, బాబు నేనే అనేసి అనగానే సరే అనేసి వెనకకి మూవ్ అయినా. కస్టమర్ని అయితే నేను పికప్ చేసుకున్నా. ఈ కస్టమర్ది లొకేషన్ వచ్చేసి దాదాపు 7.5 ఏమి ఉంది డ్రాప్ లొకేషను. పికప్ చేసుకున్న కస్టమర్ని అయితే పికప్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మూవ్ అయినా. ఆ రోడ్లో చూడండి మీరు, ఇదంతా గ్రీనరీ మస్తు కనిపిస్తుంది. ఇది రోడ్డు మీకు పెద్ద గ్రౌండ్, మొత్తం ఖాళీ ప్లేస్. ఇదంతా మంచిగా గ్రీనరీగా కనిపిస్తుంది, మొత్తం గడ్డి పచ్చగా కనపడుతుంది కళ్ళకి. ఇట్లా అసలు ఇంకా లైవ్లో చూస్తే సూపర్ ఉంటుంది, మీకు కెమెరాలో అంత కనిపిస్తలేదు కానీ లైవ్లో అయితే మస్తు కనిపిస్తుంది. ఇక ఈ చెత్తకుండా చేసేసి చూడండి రోడ్డు పక్కన, అయినా కానీ సూపర్ ఉన్నది ఈ లొకేషన్. ఇంకా రోడ్లు మాత్రం డేంజర్గా ఉన్నాయి, ఎందుకంటే మొత్తం వర్షంతో మట్టి అంతా వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ మస్తు వాటర్ నిండిపోయి, ఆ వాటర్లోకి బైక్ కదా మాకు మొత్తం కాళ్ళ మీద అంతా బురదనే అసలు కింద. ఎందుకంటే యాక్టివా లాంటివి అయితే మనకు కాళ్ళు అవన్నీ సేఫ్ ఏం పడదు మీద, మనకి ఎవరైనా పక్కన వెహికల్ ఫోర్స్గా తీసుకెళ్తే తప్పితే మన మీద పడదు. ఇదైతే మొత్తం కొంచెం వాటర్నే పడుతుంది. ఈ కస్టమర్ ఏమైందంటే ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాక మెయిన్ రోడ్కి వచ్చినాక ఏమైపోయిందంటే ఎవరో ఫ్రెండ్ కాల్ చేసిందని చెప్పేసి నేను ఇక్కడ డ్రాప్ అయిపోయింది సడన్గా. ఇక డ్రాప్ అయిపోయినా కానీ మనకైతే అమౌంట్ 70 రూపీస్ అయితే పడ్డది. 70 రూపీస్ ఇచ్చిండు కమిషన్ పోను. మనకు 60 రూపీస్ అంత వచ్చినాయి రాయపూడలో. కస్టమర్ మధ్యలో డ్రాప్ అయినా ఇది బెనిఫిటే మనకు, ఎందుకంటే 7 కిలోమీటర్స్ పోవాల్సింది మనకు కొంచెం బెనిఫిట్ అయింది. ఎందుకంటే వేస్ట్గా పెట్రోల్ వేస్ట్ అయిన దాంట్లో ఇది కవర్ అయిపోతుంది అనమాట మనకి. ఇట్లా రైడ్స్ చాలా తక్కువ పడతాయి. ఇది నాకు మిడిల్ డ్రాప్ వచ్చేసి ఫస్ట్ టైం పడ్డది. ఎప్పుడు నాకు మిడిల్ డ్రాప్స్ అనేవి పడవు, కంటిన్యూ ఉంటాయి.
లొకేషన్ తక్కువ పెట్టి కొంచెం ముందు దిగిన వాళ్ళు ఉంటాయి, కానీ ఇట్లా మొత్తము డ్రాప్ అయిపోయిన అయితే ఫస్ట్ అయితే మీరు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాకైతే 1000 సబ్స్క్రైబ్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి. ఇదిగోండి ఫ్రంట్ కెమెరా తోటి ఇది లాస్ట్, అంటే ఈ కెమెరా వేరు, ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టిన కెమెరా వేరు. ఫ్రంట్ కెమెరాలోనే 2 కెమెరాలు ఉన్నాయి కాబట్టి కెమెరా మార్చి పెట్టాను. దీంట్లో వైడ్ యాంగిల్ బాగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఫస్ట్ పెట్టిన కెమెరాలో కొంచెం తక్కువ వస్తుంది. ఇదైతే గోప్రో ఇప్పుడు వచ్చేది, మొత్తం వీడియో మొత్తం గోప్రోనే. ఫస్ట్ స్టార్టింగ్ నా సెల్ఫీ తీసుకొని అది గోప్రో కాదు, అది ఎస్జే క్యామ్. ఇదైతే ఈరోజైతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇదే రోజు ఇంకా చేసిన 550 రూపీస్ ఎర్నింగ్ చేసిన. ఈరోజైతే ర్యాపిడోలో, ఓలాలో ఒక్కటే రెడీ చేసిన 50 రూపీస్ది, మొత్తం కలిపి 550 రూపీస్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.